కోరిన కోరికలు తీర్చే కల్పవల్లి రాజమండ్రి సోమాలమ్మ తల్లి అని మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు అన్నారు. కొత్తపేటలోని శ్యామలాంబ సోమాలమ్మ అమ్మవారి ఉగాది జాతర మహోత్సవాలకు నాందిగా సోమవారం రాట ముహూర్తం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరైన ఆదిరెడ్డి అప్పారావు శ్యామలాంబ సోమాలమ్మ అమ్మవారి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉత్సవ కమిటీ చైర్మన్ కడియాల వీరభద్రరావు, కమిటీ సభ్యులు పిల్లి శ్యామ్ కుమార్, అట్టాడ రవి, కర్రి సతీష్, రౌతు వాసు, పాలిక సతీష్ ఆయనకు సాదర స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు మాట్లాడుతూ రాజమండ్రి సమీప గ్రామాల ప్రజలకు శ్యామలాంబ సోమాలమ్మ అమ్మవారిపై భక్తి విశ్వాసాలు ఉన్నాయని, అమ్మవారిని దర్శించుకుంటే సకల శుభాలు సౌభాగ్యాలు కలుగుతాయని భక్తుల నమ్మకమని పేర్కొన్నారు. ఏటా కొత్త అమావాస్య ఉగాది రోజున వేలాది మంది భక్తులు అమ్మవారిని దర్శించుకుంటారని చెప్పారు. ఇక్కడ అన్నదానం భారీ స్థాయిలో చేస్తారని, ఒక ఏడాదికి మించి మరో ఏడాది ఘనంగా అన్నదానం జరుగుతుందని గుర్తు చేశారు. ఈ ఏడాది కూడా ఉత్సవాలు ఘనంగా నిర్వహించడానికి ఆలయ కమిటీ తరపున కడియాల వీరభద్రరావు సారథ్యంలో భారీ ఏర్పాట్లు చేస్తున్నారని, ఈరోజు రాట ముహూర్తం జరిగిందని చెప్పారు. సెట్టిబిల్జ సామాజిక వర్గానికి చెందిన ప్రముఖులు ఈ ఆలయ నిర్వహణ బాధ్యతలను సక్రమంగా నిర్వర్తిస్తారని అభినందించారు. ఆలయ అభివృద్ధికి, ఉత్సవాల నిర్వహణకు తమ వంతు సహాయ సహకారాలు అందిస్తామని ఆదిరెడ్డి అప్పారావు హామీ ఇచ్చారు. ఉత్సవ కమిటీ చైర్మన్ కడియాల వీరభద్రరావు మాట్లాడుతూ ఈ ఏడాది కూడా ఘనంగా ఉత్సవాలు నిర్వహించేందుకు భారీ ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. ఈ నెల 14వ తేదీ నుంచి ఉత్సవాలు ప్రారంభమవుతాయని తెలిపారు. ఏప్రిల్ 2న అమ్మవారి ఊరేగింపు, ఉగాది సందర్భంగా 28, 29, 30 తేదీల్లో ప్రత్యేక పూజలు జరుగుతాయని తెలిపారు. అనంతరం భక్తులకు భారీ అన్నదానం ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో ఛాంబర్ మాజీ అధ్యక్షులు దొండపాటి సత్యంబాబు, రాజమండ్రి పార్లమెంట్ కమిటీ ఉపాధ్యక్షులు మజ్జి రాంబాబు, రెడ్డి రాజు, నగర ప్రధాన కార్యదర్శి బుడ్డిగ రాధ, జనసేన పార్టీ రాజమండ్రి అధ్యక్షులు వై శ్రీను, జిల్లా కార్యదర్శి జమ్మి సత్యనారాయణ, టీడీపీ రాజమండ్రి పార్లమెంట్ మహిళా కమిటీ అధ్యక్షురాలు మాలే విజయలక్ష్మి, కంటిపొడి శ్రీను, చెల్లుబోయిన సూర్యనారాయణమూర్తి, కడియాల శ్రీనివాస్, వాసు, కడియాల శ్యామ్, రుంకాని విజయ్, టీడీపీ రాజమండ్రి పార్లమెంట్ కమిటీ అధికార ప్రతినిధి దాస్యం ప్రసాద్, ఎస్ఎస్ఎల్ నగర అధ్యక్షులు చాపల చినరాసు, కర్రి సూర్యనాయుడు, బోను ఈశ్వరి, అధిక సంఖ్యలో భక్తులు తదితరులు పాల్గొన్నారు. గ్రామ దేవత సోమాలమ్మ తల్లి ఉత్సవాలు, ఉగాది ఉత్సవాలు చాలా ఘనంగా ఒక సంవత్సరానికి మించి ఒక సంవత్సరం అన్నదానం, భారీ అన్నదానంతో ముగింతూ కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. ఈ సోమాలమ్మ తల్లి అంటే చాలా మన రాజమండ్రి కాదు చుట్టుపక్కల గ్రామాలకు కూడా ఒక పేరు. ఆ కోరిన కోరికలు తీర్చే తల్లి సోమాలమ్మ తల్లి అంటారు. ఈ సోమాలమ్మ తల్లి గురించి మనం తెలుసుకోవాల్సిన విషయాలు చాలా ఉంటాయి. ఆవిడ మహత్యం చాలా ఉంటుంది. ఇప్పుడే ఇందాక రాజుగారు చెప్పారు, ఇది ఎవరు కట్టించారండి? గోపాలపురం జమీందారు గారు దీని నిర్మాణం చేపట్టారండి. అప్పటి నుంచి కూడా ముఖ్యంగా సెట్టిబలిజ కమిటీ నుంచి ఈ గుడిని డెవలప్ చేసి ఇప్పుడు ఎంత అంగరంగ వైభవంగా మన ఉగాది రోజుని, ఆ మరుసటి ఉగాది రోజుని అమావాస్య రోజు 2 రోజులు కూడా జనం చాలా బేభత్సంగా వచ్చి అమ్మవారికి మొక్కులు చెల్లించుకొని ఎంతో ఆనందంగా ఉంటారు. ఆ అమ్మవారి ఆశీస్సుల వల్లనే ఈ రాజమండ్రి సౌభాగ్యంగా ఉందన్న భావం కూడా చాలామందికి ఉంటుంది. కాబట్టి ఆ అమ్మవారి ఉత్సవాలు ఈ సంవత్సరం కూడా చాలా బాగా జరగాలని మేము కోరుకుంటున్నాం. ఇది అన్నదానంతో ఆఖరి రోజున 6వ తారీఖుని ఏప్రిల్ 6వ తారీఖుని అన్నదానంతో కార్యక్రమాలు ముగుస్తాయి. అందరూ కూడా చాలా ఆనందంగా కార్యక్రమంలో పాల్గొంటారు. ఉగాది జాతర మహోత్సవాలు ఈరోజు రాట ముహూర్తంతో మనకి ప్రారంభమయ్యాయండి. అయితే ఈరోజు మొదలుకొని ఉగాది అమ్మవారి ఆ యొక్క మనకి తీర్థంతో సహా ఏమిటంటే ప్రతి రోజు కూడా ఏదో ఒక కార్యక్రమం అమ్మవారికి సిరిమానోత్సవం అని, అలాగే లక్ష చామంతి పూజ అని అనేక కార్యక్రమాలు ప్రతిరోజు కూడా జరుగుతూ ఉంటాయి. అమావాస్య రోజు అమ్మవారికి భారీగా ప్రజలందరూ కూడా వచ్చి చలిమిడి పానకాలతో అమ్మవారికి నైవేద్యం అవి సమర్పించుకుంటూ ఉంటారు.
ఉగాది రోజు భారీగా గ్రామ ప్రజలు, చుట్టుపక్కల గ్రామ ప్రజలు కూడా వచ్చి అమ్మవారి దర్శనానికి విచ్చేస్తారండి. అదే విధంగా ఉగాది జరిగిన 3వ రోజు అమ్మవారికి ఊరేగింపు జరుగుతుంది. సంబరాలతో పాటు అమ్మవారిని ఊరేగించడం జరుగుతుంది. ఏప్రిల్ 6వ తారీఖు నాడు అమ్మవారికి భారీ అన్న సమారాధనతో కార్యక్రమాలు ముగుస్తాయండి. ముగిసిన తదుపరి కూడా చైత్రమాసం అంతా కూడా ప్రతి మంగళవారం, ఆదివారం కూడా రాజమహేంద్రవరం చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామ ప్రజలందరూ కూడా నైవేద్యాలు అవి తీసుకొని అమ్మవారికి సమర్పించుకుంటూ భక్తులతో కోలాహలంగా ఆలయం అంతా కూడా నిండిపోతూ ఉంటుంది. మీరు అందరూ కూడా అమ్మవారి అన్న సమారాధనలో ఉత్సవాలు అన్నింటిలోని కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా, అమ్మవారి ఆశీస్సులు పొందవలసిందిగా